పాకిస్తాన్తో మనకున్న సంబంధాలు రోజు రోజుకి దెబ్బతింటున్నాయి. రెండు దేశాలు యుద్ధానికే సిద్ధమవుతున్నాయి. ఆర్మీతో పాటు న్యూక్లియర్ ఆయుధాలు, క్షిపణులు, ఎయిర్ ఫోర్స్, నేవీ రెండు దేశాల దగ్గర ఉన్నాయి. వార్ వస్తే మిలిటరీ స్ట్రాటజీ అసలు ఎలా ఉంటుంది? ఎవరి దగ్గర ఎన్ని కిలోమీటర్ల టార్గెట్లు రీచ్ అయ్యే క్షిపణులు ఉన్నాయి? అసలు పాకిస్తాన్ కు ఇండియాలో ఏ ఏ నగరాల మీద కన్ను ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. పాకిస్తాన్ ఇది శత్రు దేశం. మన మీద అణ్వాయుధాలతో దాడి చేస్తేనే ఇండియా తిరిగి న్యూక్లియర్ అటాక్ చేస్తుంది. అదే ఇండియా న్యూక్లియర్ పాలసీ. పాకిస్తాన్ మాత్రం అలా కాదు. తమ సైన్యానికి, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందని, నష్టం జరుగుతుందని తెలిస్తే అణ్వాయుధాలు ప్రయోగించేస్తుంది. అయితే పాకిస్తాన్, భారతదేశాల మధ్య యుద్ధం వస్తే మొదట న్యూక్లియర్ దాడి చేసే అవకాశం పాకిస్తాన్ కే ఎక్కువగా ఉంది. ఇండియా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుంది కనుక మొదటగా అణుబాంబులతో దాడి చేయదు. ఇకపోతే ఇండియాలో పాక్ ఏ ఏ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుంటుందంటే మొదటి స్థానంలో ఇండియా ఎకనామిక్ క్యాపిటల్ ముంబై ఉంది. తర్వాత ప్లేస్ లో హైదరాబాద్ ఉంది. ఇండియా పౌరులను రక్షణగా చేసుకుని శత్రు దేశం దాడులను చేయదు. అలా చేస్తే ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల నుండి పాక్ కు వ్యతిరేకత వస్తుంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఆర్మీ అటాక్ చేస్తుంది. యుద్ధం ఇరు దేశాల సైన్యాల మధ్యన జరగాలి కాబట్టి ఆర్మీకి ఆయుధాలు సప్లై చేసే సంస్థలు, నిత్యావసర వస్తువు సరఫరాలపై పాకిస్తాన్ గురిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే ముంబై, సైన్యంపై దాడి చేయాలంటే హైదరాబాద్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కు భంగం కల్పించాలంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు తప్పకుండా తెగబడుతుందని చెప్పుకోవాలి. దీనికి గల కారణాలు మనం చూసుకుంటే మనం అయినా పాకిస్తాన్ అయినా యుద్ధంలోకి దిగితే తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలని అనుకుంటాం. అణ్వాయుధాల నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ. అయితే అవి ప్రయోగించాలంటే ఏ దేశమైనా 1-2 సార్లు ఆలోచిస్తుంది. ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే దాడికి మొదట ప్రాధాన్యత ఇస్తాయి. అలా చూసుకుంటే జనసాంద్రత ఎక్కువగాను అభివృద్ధి చెందుతున్న నగరాలే పాకిస్తాన్ టార్గెట్ లిస్ట్ లో ఉంటాయి. వాటిల్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై కీలకంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ప్రభుత్వ రంగ సంస్థలు చాలానే ఉన్నాయి. రక్షణ రంగ సంస్థలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా ఉగ్రవాదులు హైదరాబాద్ లోనే బ్లాస్టులు జరిపారు. ఆర్మీకి క్షిపణులు అందించే డిఆర్డిఐ కూడా హైదరాబాద్ లోనే ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ ఆర్మీ రెజిమెంట్లు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బిఎల్డిఎల్, బిడిఎల్, డిఆర్డిఓ, మిదాని, హెచ్ఏఎల్ వంటి సంస్థలు దేశ రక్షణ కోసం రాకెట్లు, మిసైల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటి కీలక ప్రాంతాలు తెలంగాణ రాజధానిలోనే ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్ తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ షాహీన్ 3 అనేది 2750 కిలోమీటర్ల వరకు రక్షణను ఛేదించగలదంట. మధ్యస్థ శ్రేణి బాలిస్ట్ క్షిపణి ఇది. పాకిస్తాన్ దీన్ని ఉపయోగించి ఏ రాష్ట్రం పైన దాడి చేయగలదు. ఇండియాలో పెద్ద పెద్ద నగరాలు అన్ని ఈ క్షిపణి రేంజ్ పరిధిలోనే ఉన్నాయి. అలాగే ఇండియా ఏమి తక్కువ కాదండి. ఇలాంటివి ఇండియా దగ్గర కూడా చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ ఒక్క క్షణంలో మట్టి పెట్టగల అణుబాంబులు కూడా ఇండియా దగ్గర రెడీగా ఉన్నాయి. కానీ మనం ఇక్కడే ఆలోచిస్తాం హ్యూమానిటీ, న్యూక్లియర్ పాలసీని. పాకిస్తాన్ అలా కాదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తాన్ కి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ ఇదే. మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి. అలాగే పాకిస్తాన్ 2200 కిలోమీటర్ల రేంజ్ సామర్థ్యం ఉన్న అబాలాల్ మిసైల్ 2017లో పరీక్షించారు. ఇది ఒకేసారి బాహు లక్ష్యాలను ఛేదిస్తుంది. వ్యూహాత్మక సామర్థ్యాలను మెరుగుపరిచే MIRVలను కూడా మోసుకెళ్లడానికి రూపొందించబడింది. ఇక ఇండియాలో ఖండాంతర క్షిపణులు ICBM కూడా ఉన్నాయి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO నేతృత్వంలోని భారతదేశ క్షిపణి కార్యక్రమంలో అగ్ని శ్రేణి కూడా ఉంది. అగ్ని 5 అనేది దాదాపు 7000 నుంచి 8000 కిలోమీటర్ల పరిధి కలిగిన ఒక ICBM. ఇది అణు వాహనాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. MIRV సాంకేతికతతో అమర్చబడి ఉంటుంది ఈ అగ్ని 6. అగ్ని 6 ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. ఈ క్షిపణి 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగి ఉంటుందని మరియు MIRV సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ ఎలా టార్గెట్ చేసుకోబోతున్నాయో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. జై హింద్, జై భారత్.